హాయ్ అండి. నమస్తే. మాదిరెడ్డి సులోచన గారు రచించిన రాలిన రేకులు నవల మొదటి భాగం విందాం. ఇల్లంతా సందడిగా ఉంది. స్త్రీల గాజుల గలగలలు, పిల్లల కేరింతలు, మగవారి గంభీర కంఠాలతో మహదానందంగా ఉంది. 7 గంటలకే నిద్రపోయిన అన్నపూర్ణకు ఇవేమీ తెలియవు. తండ్రి వచ్చి లేపితే లేచింది. ఊరు నుండి ఎప్పుడొచ్చావు నాన్నా? అమాయకంగా అడిగింది. 7 ఏళ్ల అమ్మాయికి బయట ప్రపంచం ఇంకా అర్థం కావడం లేదు. ఇందాకే వచ్చానమ్మా, భోజనం చేశావా? అతి ప్రేమగా కూతురి తల నిమిరారు రఘురామయ్య. ఆ, పిన్ని ఈ పూట చాలా లడ్లు వండించింది నాన్న. వెర్రి తల్లి, బయటికి రా. నీకు నీకు ఆ పైన ఆయన మాటలు తడబడ్డాయి. నాకు ఏం తెచ్చారు నాన్న? చెంగున మంచంపై నుండి దూకింది. చూద్దురా నాన్న. చెయ్యి పట్టుకుని ఎదుట ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ చాపపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న స్త్రీలు లేచి నిలబడ్డారు. తరువాత 3 బయటకు వెళ్ళిపోయారు. ఒక్క స్త్రీ మాత్రం అక్కడే నిల్చుంది. అన్నపూర్ణ ఆమె వంక విప్పారిత నేత్రాలతో చూసింది. వంగపండు రంగు కోయంబత్తూరు జరీచీర కట్టుకుంది. మెడలో కాసుల పేరు 3 పేటల గొలుసుతో నిండుగా కనిపించింది. ఎవరు నాన్నా? ఎవరా? అమ్మ, మీ కొత్తమ్మ తల్లి. అమ్మా, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందన్నావుగా? అవును, నువ్వు ఒంటరిగా దిగులు పెట్టుకుంటావని ఇంకో అమ్మను పంపింది. అన్నపూర్ణ నమ్మలేకపోయింది. ఈ కొత్త అమ్మ రాకకి, ఉదయం అమ్మమ్మ ఏడుపుకి ఏదో సంబంధం ఉంది అనుకుంది. వెళ్ళు అమ్మ దగ్గరికి. ఇదిగో ఇదే మనమ్మాయి. 7 సంవత్సరాలు నిండలేదు, కానీ అపారమైన తెలివితేటలున్నాయి. అమ్మాయిని నీకు అప్పగించి నిశ్చింతగా ఉంటాను. గదిలో ఉన్న స్త్రీ రఘురామయ్య ద్వితీయ కళత్రం శారద. ఆమె మాట్లాడలేదు. ఒక్కసారి ఆ అమ్మాయి వంక చూసి తలదించుకుంది. ఇక్కడ నీకే ఇబ్బంది కలగదు. పక్కనే మా తమ్ముడి భార్య సుభద్ర ఉంటుంది, చాలా మంచిది. ఈసారి ఆవిడ సమాధానం చెప్పలేదు. అతను కూతుర్ని వదిలి వెళ్ళిపోయాడు. 7 ఏళ్ల అన్నపూర్ణ మనసులో బోలెడు సందేహాలు. బిలబిలమంటూ ఇందాక వెళ్లిన స్త్రీలు తిరిగొచ్చారు. ఒసే శారద, కష్టం లేకుండా అమ్మవయ్యావు కదే. శారద పెంతల్లి కూతురు హాస్యమాడింది. కూతురే కదా, కొడుకైతే బాధగాని. మేనమామ కూతురు సర్దబోయింది. తలపగలగొట్టుకోవడానికి ఏరా అయితే కొడుకు వాటాకొస్తే కూతురు కుప్పలు కుప్పలు తీసుకుపోతుంది. మరో మగువ అడ్డొచ్చింది. ఏ పిల్ల, నీ పేరేమిటి? మొదట ఆమె అడిగింది. అన్నపూర్ణ. అబ్బో, ఇంకొక ఆమె ఎకసెక్కం చేసింది. అక్కడుండాలని అనిపించలేదు. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. లేచావా పూర్ణ? ప్రేమతో ఆమె మనవరాల్ని ముద్దాడింది. నాన్నగారు లేపారు, కొత్తమ్మని చూపారు అన్నది. కొత్తమ్మ వచ్చిందా? అక్కడే పళ్ళాలలోకి అన్నం తోడుతున్న సుభద్ర అడిగింది. నాకేం తెలీదు పో అంది సిగ్గుపడుతూ. మీ నాన్న అడిగితే అలాగే చెప్పావు. చాలా నచ్చిందను అమ్మమ్మ సలహా ఇచ్చింది. అలాగే అంది. అమ్మమ్మ చెప్పిన దానికి ఎదురు చెప్పడం తెలియదా పాప హృదయానికి? సంవత్సరం క్రితం అన్నపూర్ణ తల్లిపోయింది. అప్పటినుంచి అమ్మమ్మలో పిన్నిలో అమ్మని చూసుకుంది. వారిద్దరూ అంటే ఎంతో గౌరవం. కొత్తమ్మంటే ఏ భావమో కలగలేదు. ఆమె చూపులో నిర్లక్ష్యం కనిపించింది. అందరూ భోజనాలు చేస్తున్నారు. కొందరు జాలిగా, మరికొందరు అసూయగా తన వంక చూడడం ఆ పసిహృదయానికి ఏమీ తెలియదు. అందరితో అలుపొచ్చే వరకు తిరిగి పడుకుంది. 2 రోజులకి బంధువులంతా వెళ్ళిపోయారు. అమ్మమ్మ వెళ్తానని తయారవుతుంది. మాటిమాటికి కళ్ళొత్తుకోవడం చూసింది. అమ్మమ్మ, ఎందుకే ఏడుస్తున్నావు? నా బాధ నీకెలా చెప్పనే తల్లి, బావురు మంది వృద్ధురాలు. చూడు పిన్ని, ఏదో ఒకటి ఆలోచించాలి. కాస్త ప్రపంచ జ్ఞానం వచ్చే వరకు అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి. బావగారు అంగీకరిస్తారనే అనుకుంటాను. సుభద్ర సలహా ఇచ్చింది. కళ్ళు తుడుచుకుందామే. పూర్ణ, మీ నాన్నగారిని ఒక్కసారి పిలువమ్మా. అన్నపూర్ణ వెళ్ళి పిలుచుకొచ్చింది. ఏమిటి, మీరు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? రఘురామయ్యే మాట్లాడించారు. అవును బాబు. అమ్మాయి మీరు చూడరని కాదు, ఏదో నాకు కాలు చెయ్యి ఆడినన్ని రోజులు నా దగ్గర ఉంచుకుందామని. అన్నపూర్ణ నాకు ప్రాణం. ఆమెను విడిచి ఉండలేను. మీరు నిశ్చింతగా ఉండండి. మరో మాటకు అవకాశం ఇవ్వకుండానే బయటికి వెళ్ళిపోయాడు. సుభద్రమ్మ తల్లి,
విన్నావుగా, ఇక నుంచి నువ్వే కనిపెట్టి ఉండాలమ్మా. నేను పోయి నా తల్లి ఉండకూడదు? మనకు అనుకూలంగా అన్నీ జరిగితే లేనిదేమిటి పిన్ని? రాముకి లక్ష్మణ్కి ఎంత హక్కుందో పూర్ణకి అంతే హక్కుంది ఇంట్లో. మీరు నిశ్చింతగా వెళ్ళండి. నిశ్చింత అమ్మాయితోనే పోయిందే తల్లి అన్నది. అన్నపూర్ణని దగ్గరకు తీసుకుంది. అమ్మా, పిన్ని చెప్పినట్టు వినమ్మా. కొత్తమ్మతో సఖ్యంగా ఉండు, జాగ్రత్తగా చదువుకో. నువ్వు ఉండిపోరాదు? మరి తాతయ్యకి ఎలాగమ్మా? అప్పుడప్పుడు వస్తానుగా. ప్రేమగా తలనిమిరింది. అటు నుండి శారద గది ముందుకు వెళ్ళి నిల్చుంది. తన కూతురు మహాలక్ష్మి తిరిగిన చోట్లు చూస్తుంటే దుఃఖం ఆగలేదు. తమాయించుకుంది. అమ్మాయి శారద, నెమ్మదిగా పిలిచింది. శారదొచ్చింది. వెళ్తున్నాను తల్లి, అన్నపూర్ణ ఉంటుంది. వృద్ధకంఠంతో ఆమె చెయ్యి పట్టుకుంది. ఆమెను చూడడానికేగా వచ్చింది? వెటకారమో వ్యంగ్యమో అర్థం కాలేదా వృద్ధురాలికి? నా ఉద్దేశం అది కాదు శారద, ఏదో ఉండబట్టలే కన్నాను, వస్తానమ్మా. ఆమె జవాబుకి ఎదురు చూడక వచ్చేసింది. సుభద్ర కొత్త చీర తాంబూలం తెచ్చి ఆమె చేతిలో పెట్టి నమస్కరించింది. ఎందుకు సుభద్ర, నా తల్లే లేదు. ఆమె లేకపోతే మేమంతా లేమ్మా పిన్ని. తెంచుకున్నా తెగని బంధం పూర్ణుంది. బావగారు బాధపడతారు. తీసుకోండి. రఘురామయ్య అక్కడికి రావడంతో మరేమీ అనలేకపోయింది. అందరూ స్టేషన్కి వెళ్ళి ఆమెను సాగనంపొచ్చారు. అన్నపూర్ణ వెంట్రుకలు చిక్కు వదలడం లేదు. ఒత్తుగా బారుగా ఉన్న జుట్టు ఆ చిన్నారి చేతులకి ససేమిరా లొంగనన్నది. నెమ్మదిగా శారద గది ముందు నిల్చుంది. అమ్మా, తలదువ్వుకోవడం రావడంలా. నీకెన్నిసార్లు చెప్పాను? అమ్మ అనకు, నాకు అసహ్యం. గాడిదలా ఎంతెత్తున్నావు. అమ్మనట అమ్మ, కస్సుమంది. అసహ్యం వేసింది. గాడిద ఊడిద అనిపించుకోవడం దేనికి? అలాగే అస్తావ్యస్తంగా జడల్లుకుని బడికి బయలుదేరింది. ఆమెతో పాటు పక్కింట్లో నుండి రామలక్ష్మణులు వస్తారు. వారిని పిలుద్దామని వెళ్ళింది. పెంతండ్రి ఆంజనేయులు ఆమెను యగాదిగా చూశాడు. ఏమే, ఎక్కడా? ఇంట్లోకి కేక వేశాడు. సుభద్రం వచ్చింది. అమ్మాయి జుట్టు చూడు, బొట్టు చూడు అన్నాడు. ఆవిడ దువ్వెన తెచ్చి తలదువ్వి పమిట చెంగుతో ముఖం తుడిచింది. అమ్మ లేవలేదా? లేచింది. గాడిదలా ఉన్నాను, ఇంకా అమ్మ చేత జడెందుకు పిన్ని, తుర్రుమంది. వెనకాల తమ్ముళ్ళు పరిగెత్తారు. పూర్ణ అలా అందేమిటండి? ఏమో, ఆడవారికే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. సుభద్రమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. రాత్రి తండ్రి కూతుళ్ళు భోజనానికి కూర్చున్నారు. శారద వడ్డిస్తుంది. పూర్ణకి నెయ్యి కావాల్సి వచ్చింది. నెయ్యి అంది పొడిగా. నెయ్యి వడ్డించింది పెంతల్లి. మంచినీళ్లు కావాల్సి వచ్చాయి. మంచినీళ్లు అంది. పూర్ణ, తండ్రి గర్జించినట్లే పిలిచాడు. ఏమనన్నా? అమ్మ మంచినీళ్ళు అనలేవు? తీక్షణంగా చూశాడు. అన్నపూర్ణ జవాబు చెప్పేలోగా శారద అందుకుంది. పోనివ్వండి, నాకు ఎలా పిలిచినా పర్వాలేదు. ఇష్టంగా చెయ్యాలి గాని శాసించి చేయించుకోవడం అంటే గిట్టదు అన్నది. నీకు గిట్టకపోయినా దాని బాధ్యత ఏమిటో దానికి తెలియకూడదా? నేను ఉదయం అమ్మ అంటే అమ్మకి కోపం వచ్చింది నాన్నగారు. నిజమా? ఆశ్చర్యంగా భార్య వంక చూశారాయన. ఆమె ఒకసారి పూర్ణ వంక తీక్షణంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం చేయలేదు. మర్నాడు వంట కూడా చేయలేదు. అన్నపూర్ణ బడికి అలాగే వెళ్ళిపోయింది. 1 గంటకు ఇంటికొచ్చేసరికి సుభద్రమ్మ వంట చేస్తుంది. పూర్ణ, నేను నీకు పరాయిదాన్నా? తమ్ముళ్లతో పాటు భోజనం చేసి వెళ్ళొచ్చుగా అడిగింది సుభద్రమ్మ. ఆకలిగా లేదు పిన్ని. నీ ఆకలి సంగతి నాకు తెలియదా? ఇంత అభిమానమైతే ఎలా బతుకుతావు తల్లి? మహారాజులా బ్రతుకుతుంది. వేలుడుంది గాని జానతనం చూడాలి. ఏ చిన్న విషయం జరిగినా తండ్రికి చెప్పాల్సిందే. శారదొచ్చింది రంగంలోకి. సుభద్రమ్మ అయోమయంగా చూసింది. అవునక్క, అమ్మ అమ్మ అని పిలుస్తుంటే ఒకసారి పిలిస్తే చాలదు అన్నాను. అంటే అమ్మ అని పిలవద్దన్నదే అని చెప్పింది వాళ్ళ నాన్నగారికి. ఆయనకి నాపై కోపం వచ్చింది. అవునా? సుభద్రమ్మ పూర్ణని అడిగింది. పూర్ణ జవాబు చెప్పలేదు. వయసు చిన్నదే అయినా మనుషుల్ని అర్థం చేసుకోవడం బాగా తెలిసి పూర్ణకి. తనేమన్నా దానికి 4 జత చేసి తండ్రికి చెప్పడంలో వెనుతీయదు. మారుడి తల్లి అని గ్రహించి మౌనం వహించింది. చూడక్క, ఎంత జానతనమో. పెద్దదాని అడుగుతున్నావు, జవాబు చెప్పాలా వద్దా? ఎంత భేదబుద్ధి లేకపోతే మీ ఇంట్లో భోజనం చేయదు. సుభద్రమ్మ మరేమీ అనలేదు. పరిస్థితుల్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించసాగింది.
అలా చూడకపోతే వెళ్ళి కంచం పెట్టుకోరాదు? మనకు వండి వాచింది కాక వడ్డన కూడా చేస్తారా? మరేమీ మాట్లాడక కంచం పెట్టుకుంది. ఆ తరువాత తండ్రి ఎదుట ఎప్పుడు మారుటి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో ఏవి జరిగినా ఆయనతో చెప్పలేదు. శారదలో ఏ మంత్రముందో గాని రఘురామయ్యని పూర్తిగా వశపరుచుకుంది. ఆమె తోడిదే లోకం, ఆమె మాట వేదవాక్కు. అన్నపూర్ణతో మాట్లాడడమే తగ్గిపోయింది. ఎప్పుడైనా మాట్లాడించినా తలకి నూనె రాసుకోకూడదు? పుస్తకాలు బల్లపై పారేశావే? పిన్ని ఒక్కతే పని చేసుకుంటుంటే సాయం చేయరాదు? అలా ఉండేది. ఆ పసిహృదయం చుట్టూ జనమున్న ఎంతో ఒంటరితనం అనుభవించేది. ఆమె నవ్వుతూ హృదయపూర్వకంగా మాట్లాడేది ఒక ఆంజనేయులు గారితోనే. చిన్నన్న, బ్రిటిష్ వారు మన రాజ్యం ఆక్రమించడం అన్యాయం కాదా? మనం ఎందుకు ఊరుకోవాలి? అన్యాయమే తల్లి. మన నాయకులు పోట్లాడుతున్నారుగా. ఎక్కడా? అందరూ వారిని దొరలని గౌరవిస్తారు. వారు ఆర్థికంగా బలవంతులమ్మా. అర్థమయ్యేది కాదు. నెమ్మదిగా ఇంట్లోకొచ్చేది. అతనితో మాట్లాడిన రోజు ఆనందంగా ఉండేది. అతను పినతండ్రి, స్నేహితుడు, హితుడు. అందరూ కలిసి పూలు కోసుకుంటున్నారు. అన్నపూర్ణ ఒక మూల నిలబడి వారి మాటలు వింటుంది. ప్రతి బాలిక అమ్మ అనే పదం పదే పదే వాడుతున్నారు. తనకు మాత్రం ఆ అదృష్టం లేదు. అమ్మ రూపం లీలగా కళ్ల ముందు కదిలి మాయమైంది. తనకు ఆ అదృష్టం ఎప్పటికీ లేదనుకుంటే ఎక్కడలేని దిగులు, దుఃఖం వచ్చాయి. అక్కడ ఉండలేక ఇంటికొచ్చింది. ఆమె ఊరికి దూరంగా ఉన్న రంగనాథుని ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరునాళ్లకు అందరూ వెళుతున్నారు. రఘురామయ్య ముఖ్య ధర్మకర్త. తన స్నేహితురాండ్రతో వెళ్ళింది. అందరూ అన్నీ కొంటున్నారు, ఆడుతున్నారు, రంగుల రాట్నంపై తిరుగుతున్నారు. అందరినీ చూస్తూ ఉట్టి చేతులతో నిల్చుంది. పూర్ణ, అలా చూస్తావేమే? 5 పైసల ఈ మిఠాయి కొనరాదు? ఒక అణాకి ఎంత మంచి రిబ్బన్లు వస్తున్నాయో. స్నేహితురాండ్రు పిలుస్తున్నారు. వద్దు. అదేమిటే పిసినార పెద్దమ్మ, నానిచ్చిన డబ్బులన్నీ ఏం చేశావు? ఉన్నాయిలెద్దు. పాచి మిఠాయిలు ఎవరికి కావాలి? మా నాన్నగారు బెజవాడి వెళ్ళినప్పుడు తెచ్చిన రిబ్బన్లు అలాగే పడున్నాయి అంది. దాని సంగతి ఎవరికి తెలియదు? బడిలో కాణీతో బోణి చేస్తుందా? మరొక స్నేహితురాలు గేలి చేసింది. మా అమ్మ అయితే రూపాయి ఇచ్చింది. ఇలా సాగిపోతున్నాయి వ్యాఖ్యానాలు. ఆవేదనను అణుచుకుంది. కింద పెదవి బిగబట్టి ఆలయం దగ్గరకు వెళ్ళింది. భిక్షగాళ్ల గోల. అక్కడే కూర్చుంది. మరో జన్మంటూ ఉంటే అమ్మని దూరం చేయకు దేవదేవా అని ప్రార్థించింది. 4 గంటల వేళ తండ్రి, మారుటి తల్లి, పినతండ్రి గారి కుటుంబము బండిలో వచ్చారు. పిన్ని తన పిల్లలకు ఏదో కొంది. మారుటి తల్లి తన చెల్లెండ్రకు, తమ్ముళ్లకు, అక్క పిల్లలకు అంటూ ఏవో కొన్నది. గాజులు వేయించుకున్నారు. అప్పుడు అన్నపూర్ణ ఆరా వచ్చింది. అన్నపూర్ణకేం కావాలో? మధ్యలోనే ఆగిపోయింది సుభద్రమ్మ. తను కొంటే అపార్థం చేసుకుంటారేమో అని భయం. నేను కొంటే మీ అమ్మాయికి నచ్చవు. ఓ రూపాయి ఇచ్చి ఏమైనా కొనుక్కోమనండి. భర్త వంకకు తిరిగి చెప్పింది శారద. అతను రూపాయి అన్నపూర్ణ చేతిలో పెట్టాడు. అన్నపూర్ణకేమీ కొనాలని లేదు. తనకి కావాల్సింది ఎవరూ కొనివ్వలేరు. ఒక కాణి వస్తువైనా సరే అమ్మ ఏం కావాలని తండ్రి అడిగితే పొంగిపోయేది. తండ్రిచ్చిన రూపాయి బిళ్ళ పట్టుకుని నిల్చుంది. పూర్ణ, ఆంజనేయులు గారు పిలిచారు. ఏం చిన్నాన్న? ఇలా రా తల్లి. అతని వెనకాల నడిచింది. స్నేహపూర్వకంగా ఆమె భుజాలు తట్టాడు. ఎందుకు పిలిచారు? నీకేం కావాలో చెప్పు తల్లి. వద్దు చిన్నాన్న. నా దగ్గర అభిమానమేనా? నువ్వేమీ కొనకపోతే నాకు బాధగా ఉంటుందమ్మా. అన్నపూర్ణ ఓ పుస్తకాల షాపు దగ్గర ఆగిపోయింది. ఆ భారతం అన్న పుస్తకం కావాలి చిన్నాన్న. ఆంజనేయులు గారు ఒక క్షణం ముగ్ధులయ్యారు. ఇంత చిన్నపిల్లకు ఎంత మంచి అభిరుచి! 12 అణాలు పెట్టి కొనిచ్చాడు. ఇంటికొచ్చి తండ్రిచ్చిన రూపాయి అతనికి తిరిగిచ్చేసింది. అతను ఎందుకు అని అడగలేదు. ఆ పసి హృదయం బాధగా నిట్టూర్చింది. అమ్మమ్మ ఏడుపుకి అర్థాలు గోచరించాయి. నెలకోసారి అమ్మమ్మ గున్నమ్మ వచ్చి చూసిపోయేది. తనకి కష్టమని ఏనాడు అన్నపూర్ణ చెప్పలేదు. అందరూ పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే ఇంట్లో పనులు ఎలా? 9 ఏళ్లకు నేను ఇంటడి చాకరీ చేశాను. శారద గొణుక్కునేది. పైగా ఆమెకు వేవిళ్ళు. పూర్ణ, పిన్నికి సాయం చేయాలి, తండ్రి సలహా ఇచ్చాడు. దాన్ని పాటించడమే తన విధిగా భావించింది. ఇంట్లో పనిపిల్లలా చూడడం నేర్చుకుంది శారద. ఆలనా పాలనా లేని 9 ఏళ్ల అమ్మాయి జబ్బు పడింది. ఇటు భార్యకు కనే రోజులు, అటు కూతురికి జ్వరం. ఎటూ తోచని రఘురామయ్య గున్నమ్మకి కబురు చేశాడు.
పక్కింట్లో సుభద్రమ్మకు మాత్రం తెలియలేదు. పూర్ణ బయటికి రావడం లేదే? శారదని అడిగింది. మీరు తిరునాళ్ళు రోజు ఇప్పించారుగా భారతం, అది పట్టుకుని కూర్చుంటుంది. శారద టక్కున జవాబు చెప్పింది. సుభద్రమ్మకి నమ్మకం కలగలేదు. అయినా మరేమీ మాట్లాడలేదు. మధ్యాహ్నం రామన్ చెప్పాడు 4 రోజుల నుండి పూర్ణ బడికి రావడం లేదని. సుభద్రమ్మకు తనపై తనకే చిరాకేసింది. పూర్ణ ఏది మానినా బడి మానే పిల్ల కాదు. పిల్లలకి అన్నాలు పెట్టి పంపించి చుట్టూ తిరిగి బావగారి లోగిలి ప్రవేశించింది. చేరవేసిన తలుపులు తీసింది. హాయిగా ఉయ్యాల బల్ల మీద పడుకుని నిద్రపోతుంది శారద. లోపలి నుండి సన్నగా మూలుగు వినిపిస్తుంది. త్వరగా అటు వెళ్ళింది. మంచంపై మాసిన దుప్పట్లో పడి అటూ ఇటూ దొర్లుతుంది పూర్ణ. అమ్మా అమ్మా అంటుంది. సుభద్రమ్మ హృదయం ద్రవించిపోయింది. అమ్మే ఉంటే ఈ స్థితి కలగనిచ్చేదా? రామం లక్ష్మణులతో పూర్ణను జత చేసుకుంది. అది నాలుక చివరి మాటగానే మిగిలిపోయింది. అన్నపూర్ణని ఒడిలోకి తీసుకుని కన్నీరు కాచింది. ఎవరు? బలవంతంగా కళ్ళు విప్పింది. నేను తల్లి. పిన్ని, దాహంగా ఉంది, మంచినీళ్ళు. ఆమె లేచి మంచినీళ్ళు ఇచ్చింది. తాగినవన్నీ వాంతి చేసుకుంది. ఏం తీసుకున్నావు పూర్ణ? వెన్ను రాస్తూ అడిగింది. నిన్న పాలు తాగాను పిన్ని. కళ్ళు మూసుకుంది. శారద ఒంటరిదేమీ కాదు, అక్కా చెల్లెళ్ళున్నది. పసిపిల్లను అలా వదిలేయటానికి మనసెలా ఒప్పిందో. తన స్వర్గంలో ఆ పిల్ల నలకలా కనిపిస్తుందేమో. పడుకోబెట్టి తన ఇంట్లోకి వెళ్ళి పాలు తెచ్చి తాగించింది. ఆంజనేయులు గారిని డాక్టర్ దగ్గరకు పంపింది. అప్పుడు లేచింది శారద. డాక్టర్ వచ్చాడా? బయట మరిదిని చూసి దూరం తప్పుకుంది. మరేమీ లేదు, టైఫాయిడ్ అనుకుంటాను. అతను ఏవో మాత్రలు రాసిచ్చాడు. ఆంజనేయులు గారు అవి తెచ్చారు. ఉదయం బాగానే ఉంది, గొణుక్కుంది. రోగాలు రావడానికి ప్రాణాలు పోవడానికి రోజులు కావాలా? నిర్లక్ష్యంగా అంది సుభద్రమ్మ. దుప్పటి మార్చి జుట్టు వెనక్కి దువ్వి బట్టలు మార్పించింది. అలా ఉన్న పిల్లని ఒంటరిగా ఉంచడం ఎలా? వదిలితే చూసేదెవరు? ఇంటికి తీసుకువెళ్తానంటే తండ్రి అంగీకరిస్తాడో లేదో. ఆలోచనలతో సతమతమవుతూ పూర్ణ దగ్గరే కూర్చుంది. సమస్యకు పరిష్కారం అన్నట్లు అప్పుడే గున్నం వచ్చింది. ఆమె బలవంతంగా దుఃఖాన్ని బిగబట్టుకుని కూర్చుంది. ఇదేనా రావడం పిన్ని? రాత్రి 9ంటికి వచ్చాడు మనిషి. లేస్తూనే బయలుదేరాను. ఊరికి మనిషిని పంపారు. పక్కనే ఉన్న నాకు కబురు చేయలేదేం శారదా? నాకేం తెలుసు, ఏదో మామూలు జ్వరం అనుకున్నాను అన్నది ముఖం మార్చుకుంటూ. పొలం దగ్గర పనులేమీ లేవా? అప్పుడే తమ్ముణ్ణి అడుగుతూ వచ్చాడు రఘురామయ్య. వెళ్ళి భోజనానికి వస్తే పూర్ణకి సుస్థి అని చెప్పారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో తింటూ ఉంటారు. జ్వరం వచ్చింది, ఇదిగో నిన్నే, భార్యను కేక వేశాడు. శారద వచ్చి గుమ్మంలో నిల్చుంది. ఆమె చేతికి బస్తా సంచి అందించాడు. అందులో బలానికి మాత్రలు టానిక్కులు ఉన్నాయి. పండ్లు ఉదయం సాయంత్రం తప్పక తీసుకోమన్నారు డాక్టరు. సుభద్రమ్మ గున్నమ్మ ముఖాలు చూసుకున్నారు. అది కాదన్నయ్య, పూర్ణకి టైఫాయిడ్ అట, ఆంజనేయులు చెప్పాడు. సోదమ్మ డాక్టర్ ఏవో చెప్పాలి కదా పొట్ట కోసం. తేలికగా కొట్టిపారేశాడు. గున్నమ్మ జ్వరం తగ్గే వరకు ఉంది. పచ్చం పెట్టగానే అల్లుణ్ణి అడిగింది. చూడు నాయనా, అక్కడ ఆయన వృద్ధులు. కోడళ్ళు ఎవరి దారి వారు చూసుకున్నారు. నేను లేకపోతే ఇబ్బంది పడతారు. రేపు పూర్ణని తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. పూర్ణ వెడితే మరీ ఇబ్బంది కదూ? ఆమె ఒట్టి మనిషి కూడా కాదు. అది ఉండి మీకు సాయం చేయలేదు. బలహీనంగా ఉంది. దానికే ఇంకొకరి పోషణ అవసరం. బలం పుంజుకున్నాక పంపిస్తాను. మీరైనా వచ్చి పిలుచుకురండి. సరే అన్నాడు తల పంకిస్తూ. గున్నమ్మ అన్నీ సర్దుకుంది. పూర్ణకి ఎందుకో ఆ ఇంటికి ఎప్పటికీ దూరమవుతానేమో అనిపించింది. తను పోషించిన మల్లె పొదలను, పూల మొక్కలను తనివితీరా చూసుకుంది. పిన్నికి బాబాయికి చెప్పింది. తండ్రి పిలవలేదు. ఆమె అతని దగ్గరకు వెళ్ళలేదు. అమ్మమ్మ వెనకాల బండెక్కింది. సుభద్రమ్మ కళ్ళు తుడుచుకోవడం కనిపించింది. రావయ్య ఆంజనేయులురా, కేశవయ్య ఆహ్వానించాడు. ఏమిటో వేడివేడిగా ఉన్నారే? ఆంజనేయులు గారు హాలు కలియ చూస్తూ అడిగారు. కేశవయ్య కుమారుడైన సత్యమూర్తి తల వంచుకుని ఓ మూల నిలబడ్డాడు. ఏం చెయ్యాలి? మా అబ్బాయి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. నాకేమీ తోచటం లేదు. పరీక్ష తప్పాడా? అలా అయితే సంతోషిద్దును. వ్యవసాయం చేస్తూ ఇంట్లో పడి ఉండమనేవాణ్ణి. కాయగూరలమ్మిన డబ్బులు చెల్లమ్మ దగ్గర తీసుకురారా అంటే ఉద్ధరించాడు. వాడుకున్నాడా? పోనివ్వండి. కుర్రవాళ్ళకి కాకపోతే మనకా సరదా.
అందులో బెజవాడలో చదువుతున్నాడాయే నవ్వేశాడు. వాడికన్నా సంతోషిద్దును. ఎవడో తలమాసిన వాడు పరీక్ష డబ్బులు లేవన్నాడట. ఈ దానకన్నుడు ఇచ్చాడట. మీరు మరీనండి. అంత మంచి పని చేస్తే అభినందించాలి గాని కోప్పడతారా? రాబోయే సత్యమూర్తి. అప్పుడు గాని సత్యమూర్తి తలెత్తలేదు. సాదరంగా ఆంజనేయుల వైపు చూశాడు. ఇంకే మీలాంటి వారు అభినందించాక? అది కాదయ్యా, అన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు. మొన్న ఓ జతబట్టలు నాశనం చేశాడు. ఊళ్ళో కుర్రకారును జత చేసి లైబ్రరీ అంటూ అడ్డమైన పుస్తకాలు పోగు చేస్తారు. స్వాతంత్ర్యమట, జన్మహక్కట. అవి అడ్డమైన కూతులు అంటారే? వెళ్ళి బాబు, ఏదో చేసే పని నాన్నగారి అనుమతితో చెయ్యి, ఇంత గొడవ ఉండదుగా. సత్యమూర్తి త్వరగా వెళ్ళిపోయాడు. చూడండి కేశవయ్య గారు, సత్యమూర్తికి ఉన్న గుణగణాలు సామాన్యులకి అబ్బవు. అదే స్థితిలో ఇంకో అబ్బాయి ఉంటే హాయిగా 4 సినిమాలు చూసి జల్సా చేసేవారు. కాదన్నానా? మరి ఇంత మంచితనం పనికిరాదు. ఈ ప్రపంచంలో నిస్వార్థుడు ఎవడు బాగుపడ్డాడు? ఏదో చక్కగా చదువుకుని వాడు కలెక్టర్ అయితే చూడాలనుంది. మనం అనుకున్నవన్నీ అవుతాయా? నేను పనుండొచ్చాను. బెజవాడలో ఏదో మేడుందన్నారు, చూద్దామని. అంత డబ్బెక్కడదోయ్? పిల్లల చదువు ఊళ్ళో ముగియగానే బెజవాడ పంపాలి కదా. అప్పో సొప్పో చేసుకుంటే వారు చదువుకుంటారు. ఓ భాగం అద్దెకిస్తే ఖర్చులు కలిసొస్తాయి. చూద్దాం, వివరాలు కనుక్కొని చెప్తాను. కేశవయ్య హామీ ఇచ్చాడు. అతని జీవితంలో సగం కాలం ఇతరుల కోసమే వినియోగించాడు. 2 కుమారులు. పెద్ద కుమారుడు వివాహం చేసుకుని వేరుగా ఉంటున్నాడు. అతని అత్తగారి వైపు బంధువులు కార్యవాదులు. కేశవయ్య తత్వం ఏమాత్రం నచ్చలేదు. అతను బాధపడలేదు. ఎక్కడున్నా వాడు క్షేమంగా ఉంటే చాలనుకున్నాడు. సత్యమూర్తి పట్ల ఆయనకు అమితమైన ప్రేమ. సీతమ్మ ఆయనకు తగిన సహచరిణి. ఎందరొచ్చినా విసుక్కోక వండి వాచడమే తప్ప బయట ప్రపంచం తెలియదు. కాళ్లకు వెండి కడియాలు, మెడలో పసుపు తాడు, నల్లపోసలు, బిగుతుగా మెడకు అతుక్కుపోయిన జిగిని గొలుసుతో కళకళలాడిపోతుంటుంది. ఆమెకు అధికారం చెలాయించటం, ఆజ్ఞాపించటం తెలియదు. అలాంటి దంపతులకు జన్మించిన సత్యమూర్తి పరోపకారి అవడంలో ఆశ్చర్యం లేదు. సత్యమూర్తి తిన్నగా గ్రంథాలయం వైపు వెళ్ళాడు. అక్కడ స్నేహితులంతా తగ్గు పెట్టుకుంటున్నారు. ఏమిట్రా ఎప్పుడు ఏదో గోల? చూడరా సత్యం, వీడు పత్రికలు కొనేటప్పుడు డబ్బు లేదంటాడు, చదివేటప్పుడు మాత్రం తానే ఫస్ట్ అంటాడు. ఒకతను ఫిర్యాదు చేశాడు. నా స్థితి నీకు తెలుసు కదరా. ఏదో రామ్ మనోహర్ లోహియా గారి వ్యాసం యొక్క సారాంశం ఉంటే చదువుతున్నాను. ఇతనికి కోపం వచ్చింది. చూడండి, ఇలా కాట్లాడుకునే కాడికి గ్రంథాలయం ఎందుకు? ఎవడి డబ్బులతో వాడు కొనేటట్లయితే ఇక్కడికి రావడం ఎందుకు? నలుగురం కలిసి చేసే పనిలో అందరూ సమానంగా చేయలేరు, సర్దుకుపోవాలి. వాడు ముందు వ్యాసం చదివితే నీకొచ్చిన నష్టం ఏమిట్రా? సత్యం మాటలకు అందరూ సిగ్గుపడ్డారు. ఏదో తొందరపడ్డాన్రా. సరే, రేపు బడి నుంచి వచ్చేటప్పుడు కాంగ్రెస్ ఆఫీసులో ఆగండి. జయప్రకాష్ నారాయణ గారి ఉపన్యాసం ఉంది. అందరూ తలలాడించారు. వారికి లోకం పోకడ తెలియదింకా. అనుకున్నది సాధించాలన్న పట్టుదల, యువరక్తం, ఆవేశాలకు ఆశయాలకు నిలయం. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, బాగా చదవాలి. అన్నట్లు రాజు, నీకు పుస్తకాలు లేవుగా, మా ఇంటికి రా, కలిసి చదువుకుందు. మా ఇంట్లో వంట తొందరగా అవదురా, నసిగాడు రాజు. పరీక్షలు ముగిసే వరకు మా ఇంట్లోనే భోజనం చేయొచ్చు, వస్తావుగా? సత్యమూర్తి ఇంటిదారి పట్టాడు. అమ్మా. ఏమిటి సత్యం? వంట చేస్తూ బయటకొచ్చింది సీతమ్మ. రాజు ఈ రోజు నుంచి ఇక్కడే చదువుకుంటాడు. మరేమో వారింట్లో వంట త్వరగా కాదట. అయ్యో పాపం, ఎక్కడికే రమ్మనకపోయావు? పిడికడన్నం చాలు. చెప్పానమ్మా అన్నాడు సంతోషంగా. ఇదిగో జున్నుండి పెట్టాను. అన్నయ్య ఇంట్లో ఇచ్చి రాకూడదు? వదినకి నీ పొడే గిట్టదు. ఎందుకమ్మా నీకంత తాపత్రయం? సత్యం, వాడు నా కొడుకురా. వదిన చిన్నది, దానికేం తెలుసు? కొన్నాళ్లు పోతే తెలుసుకుంటుంది. సీతమ్మ ప్రేమగా నవ్వుకుంది. రాజు సత్యం ఒకే చోట చదువుకోసాగారు. భోజనాల దగ్గర లెక్కలు చూసే అలవాటు కేశవయ్యకి ఎప్పుడూ లేదు. నూనె డబ్బా నిండుకుందండి అంటుంది సీతమ్మ. సత్యం, సెట్టికొట్లో చెబుతూ బడికెళ్ళు. అమ్మకు కావలసినవి రాసుకో, కేశవయ్య చెప్పేవాడు. శెట్టిగారు పంపేవారు. అప్పుల పాలు కాకపోయినా 25 రూపాయలు కూడా నిలవలేవు. సీతమ్మ గారు భోజనానికి కూర్చుందామని పీటవాల్చుకుంది. ఏమో నిన్నే. కేశవయ్య పిలుపు విని లేచింది. ఏమిటి? ఊరవతల బస్సు చెడిపోయిందట.
పసిపిల్లలతో ఉంటే పిలుచుకొచ్చాను. కొలకులూరు వెళ్తారట. కాస్త భోజనాల సంగతి చూడు. సీతమ్మ ఇద్దరు స్త్రీలను సాదరంగా ఆహ్వానించింది. పిల్లలకు మిగిలి ఉన్న పదార్థాలు పెట్టింది. అందరికీ వండి పెట్టి సాగనంపేసరికి 4 దాటింది. అప్పుడు మజ్జిగతో 4 ముద్దలు తిని లేచింది. అమ్మా, కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఊరు వస్తున్నారు. ఏదైనా పలహారం చేయగలవా? అడిగాడు సత్యం. ఇంత తొందరలో ఏం తయారవుతాయి? పకోడీలు వేస్తాను. అలా సోమయ్య కొట్టుకు వెళ్ళి లడ్డో జిలేబీయో పట్రా. బొడ్లో దోపిన రూపాయి కొడుకు చేతిలో పెట్టింది. సత్యం వెళ్ళిపోయాడు. సీతమ్మగారు, సీతమ్మగారు, కాపులమ్మాయి వచ్చింది. ఏమిటి రత్తమ్మా? పిల్లదానికి ఒంటి నొప్పులమ్మా. ఆచార్యులు మందిచ్చారు. నేతితో వంటన్నారు. బాజారు నెయ్యిలో కొవ్వు నూనె కలుపుతారట. అదేమిటి రత్తమ్మా? పిల్లదాన్ని నాశనం చేస్తావా? మంచిదానివి, మన ఇంట్లో లేదు. అందుకే వచ్చానమ్మా అన్నది దీనంగా. రత్తమ్మకు తపేలోతో నెయ్యిచ్చి పంపింది. రత్తమ్మకి పాడుంది. పాలు సరాసరి బెజవాడ వెళ్తాయి అమ్మకానికి. ఆ రాత్రి సత్యం స్నేహితులతో అతిథులతో సందడిగా గడిచిపోయింది. సత్యం పరీక్షలని బాగా శ్రద్ధగా చదువుతున్నాడు. అప్పుడే పేపర్ల నిండా స్వాతంత్ర్యోద్యమం గుచ్చిన కబుర్లే. కాంగ్రెస్ వారి నినాదాలు, బ్రిటిష్ వారి ఆంక్షలు గోలగా ఉన్నాయి. పరీక్షలు మాత్రం జయంగా ముగించాడు. మెట్రిక్తో సరికాదు నాయనా, నువ్వు బాగా చదవాలి ఆనందంగా అనేవారు కేశవయ్య. అలాగే నాన్న. కేశవయ్య కోరికే పెద్దది కాదు. సత్యమూర్తికి తీర్చే శక్తి ఉంది. సోషలిజం అతన్ని బాగా ఆకట్టుకుంది. రాజకీయాలు ఒక విధమైన జూదం లాంటివి. సెలవులలో ప్రతిరోజు రేడియో వింటూ ఆచార్య నరేంద్రదేవ్, అశోక్ మెహతా లాంటి వారి ఉపన్యాసాలు జీర్ణించుకున్నాడు. స్వాతంత్ర్య పోరాటం సాగుతుంది. ఈ ఉద్యమాలు అతన్ని ఆకర్షించాయి. విదేశీ సరుకులను బహిష్కరించాలని నినాదాలు అతని మనసులో హత్తుకుపోయాయి. సాదా పైజమా లాల్చి వేసుకునేవాడు. మనలాంటి వారము తెల్లదొరలకు ఎదురు నిలుస్తామా? స్వాతంత్ర్యము, చెట్టుబండలు, కలలు, పగటి కలలు. ఆ ఊరిలోకెల్లా ధనవంతుడైన శ్రీపతి నిరసనగా సత్యమూర్తి వంక చూశాడు. అదేమిటండి, బానిసల్లాగా బ్రతకడం ఇష్టమేనా? సత్యమూర్తి అడిగాడు అతని వంక వింతగా చూస్తూ. స్వతంత్రులమయ్యి మనం సాధించేది ఏమిటయ్యా? గాంధీగారిలా గోచీ పెట్టుకు తిరగాల్సిందేగా. స్వేచ్ఛగా బ్రతికేటప్పుడు గోచీ పెట్టుకున్నా హాయిగానే ఉంటుంది. పిల్లాడితో నాకేం వాదనయ్యా? 100 చెప్పినా 1,00,000 చెప్పినా ఆ మొతక ఖద్దరగుడ్డలు కట్టేది లేదు. రేపు లాఠీ ఛార్జీలు, జుల్మనాలు అవుతుంటే మీరే దారికొస్తారు అన్నాడు. అలాంటి వారితో వాదించి లాభం లేదని ఊరుకున్నాడు. కొందరు యువకులు అతనితో స్నేహం కలిపారు. ఆ ఊరిలో యువజన మండలి స్థాపించారు. అది ఊరిలోని పెద్దలకు నచ్చలేదు. వారంతా అవకాశవాదులు. ఏమయ్యా కేశవయ్య, మీ అబ్బాయికి బ్రతికి బట్ట కట్టాలని లేదా? ఏం జరిగిందండి? ఇంకేం జరగాలి? మీటింగులు, మండలులు, ఇదంతా ఏమిటి? లక్షణంగా ఉన్న ఊరిని ప్రభుత్వం కంటికి తేవాలని కాకపోతే? శ్రీపతి చుట్ట పీల్చాడు. ఏదో సెలవులు తోచక కాలేజీలు తీస్తే చదువుకుంటాడు, తప్పించాడు. నాకు తెలీదు. అందరూ స్వతంత్రులైతే రాజులు రాజ్యాలు ఎక్కడికి పోతాయండి? కళ్ళు మూసుకుని పరవశంగా ఏలిన, అధికారం చెలాయించిన ఆ తెల్లదొరలకే తగింది. మనం ఎంతండి బాబు? వారిదొక్క బాంబు చాలు భారతం తగులబడడానికి. సంగీతానికి చింతకాయలు రాలతాయటండి. సత్యాగ్రహం, చెట్టుబండలు, చాతకాని పనులు. మరేనండి, గాంధీగారు లాంటి వారికి ఆలోచన లేదంటారా? నిశ్చయంగా. ఈయన దేవుడా, ఇంద్రుడా, చంద్రుడా? ఈయన ఉపవాసాలు చేస్తే ఎవడికి కావాలి? ఊరేసుకుంటే ఎవడికి కావాలి? అతను వ్యంగ్యంగా నవ్వాడు. కేశవయ్యకు బాధగా ఉన్నా మరేమీ అనలేదు. ఆ రాత్రి అక్కసంతా కుమారుడి ముందు వెళ్ళకక్కాడు. ఏమిట్రా, తోచకపోతే పొలాల వైపు రాకూడదు? ఊర్లో వారిని పోగు చేయడం దేనికి? ఆ శ్రీపతి ఎన్ని మాటలన్నాడని? అతని మాటలకి మీరు విలువిస్తున్నారా నాన్న? లేక నీ ఇష్టం, నీ రాజ్యం, నాకేం తెలియదబ్బాయి. మళ్ళీ ఎవరన్నా నీ గురించి చెబితే మాత్రం ఊరుకునేది లేదు. గదమాయించాడు. సత్యం మరేమీ మాట్లాడలేదు. మన్నాడు కేశవయ్య ఆంజనేయులు గారి పని సఫలం చేశాడు. అతను అనుకున్నది కొని తిరిగి వెళ్ళిపోయాడు. కుమారుడు దేశం పట్ల చూపే అభిమానం అతని మాటలు వింటుంటే సీతమ్మ గారికి భయం వేసేది. అతను ముందు చదువుతాడన్న ఆశ సన్నగిల్లింది. ఈ సోషలిస్టు పార్టీలు, కాంగ్రెస్ వాదాలు మనకెందుకు రా అబ్బాయి? అదంతా పెద్ద పెద్దవాళ్ళు చేయవలసిన పనులు అన్నది. పెద్దవారంటే వయసులోనా, ఎత్తులోనా, డబ్బులోనా, దేంట్లోనమ్మా?
అమాయకమైన ఆ మాతృమూర్తి నవ్వడం తప్ప జవాబు చెప్పలేక కసురుకుంది. మాటలేచావు పోరా అంది. సత్యం ఆలోచిస్తున్నాడు. తన వల్ల శ్రీపతికి వచ్చిన నష్టం ఏమిటో అర్థం కాలేదు. అంతవరకు అటూ ఇటూగా కదలాడే అతని ఆలోచనలు ఓ రూపాన్ని పుంజుకున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులన్న సూత్రం అక్షరాలా పాటించాడు సత్యమూర్తి. పేరెంట్ ఆర్డర్తో ఇల్లు సందడిగా ఉంది. గున్నమ్మకు ఒకవైపు సంతోషం, రెండో వైపు విచారం పట్టుకున్నాయి. ఇంకా ఆశగా అల్లుడి రాక కోసం ఎదురు చూస్తుంది. పిచ్చి సన్యాసి, రామయ్యకు తీరుకుంటే ఎప్పుడో వచ్చేవాడే, రాడు నాకు తెలుసు. వృద్ధుడు కళ్ళొత్తుకున్నాడు. లోకాపవాదుకు భయం లేదా? 4 సంవత్సరాల నాడు పిల్ల మన ఇంటికొచ్చింది. ఒక్కనాడైనా దాని క్షేమం ఆరా తీయలేదు కదా. ఏం మనిషి, ఎందరు రెండో వివాహం చేసుకోలేదు? ఆవిడ బొగ్గలు నొక్కుకుంది. మన కర్మ, ఏదో 4 అక్షరాలు చెప్పించాము, అన్నం పెట్టి పెంచాము. పెద్దదైన పిల్లకు సంబంధాలు ఎలా తెస్తానే? ఈరోజు పేరంటానికి వచ్చిన వారంతా అదే అడగడం. సుభద్రమ్మ కూడా రాలేదు, చూసావా? ఆవిడ ఉందో బెజవాడలో పిల్లల దగ్గరే ఉందో మనకేం తెలుసు? పేరంటాంటను సాగనంపి వృద్ధ దంపతులు మాట్లాడుకోసాగారు. వాకిట్లో బండాగిన చెప్పుడైంది. గున్నమ్మ నుదుటికి చెయ్యి అడ్డు పెట్టుకుని చూసింది. సంధ్య చీకట్లో ఎవరూ కనిపించలేదు. ఎవరది? నేను పిన్ని, సుభద్రను. గున్నమ్మ మసకగా కనిపించే ఆకారాన్ని వాటేసుకుని భోరుమంది. అన్నపూర్ణని అందరూ మర్చిపోయారా? ఇదేమన్నా న్యాయమర్రా అంటూ వాపోయింది. మర్చిపోతే ఎలా వస్తాను? పూర్ణేది? తను కళ్ళొత్తుకుంది సుభద్ర. ఆంజనేయులు గారు అందరికీ నమస్కరించాడు. కాళ్ళు కడుక్కుని వెళ్దు, కూతుర్ని చూడ్డానికిరా. పెరట్లోకి తీసుకువెళ్లి నీళ్ళిచ్చింది. కాళ్ళు కడుక్కుని అన్నపూర్ణ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ మోగగా దుఃఖించారు. ఊరుకో ఊరుకో తల్లి, సుభద్రమ్మే తేరుకుంది. రామలక్ష్మణులు రాలేదేం పిన్ని? పరీక్షలు దగ్గరకొస్తున్నాయమ్మా. నువ్వు బాగా చదువుతున్నావా? వచ్చే వారమే మాకు 3rd ఫారం పరీక్షలు పిన్ని. అమ్మమ్మ పరీక్షలకు వెళ్ళొద్దంటుంది. మరి ఇది పల్లె కాదు, పట్నం కాదు తల్లి. జనం నానా రకాలుగా అనుకుంటారు. నువ్వేం ఉద్యోగాలు చేయాలా? మంచి గ్రంథాలు తెచ్చి ఇంట్లో చదువుకో. పిన్ని కూడా వద్దంటే అన్నపూర్ణ అంగీకరించింది. వారున్న 2 రోజులు వృద్ధులకి కూతురు అల్లుడు ఉన్నట్టే అనిపించింది. ప్రయాణం అవుతూ ఉండగా కంటతడి పెట్టారు. ఆంజనేయులు, మీ అన్నయ్యకి కాస్త చెప్పు నాయనా, పూర్ణని ఓ అయ్య చేతిలో పెట్టమని. ఊరు పొమ్మంటుంది, నన్ను కాడి రమ్మంటుంది. సత్తు ఉడిగింది. వరుణ్ణి ఏం వెతుకుతాను? మీరేమీ బెంగ పెట్టుకోకండి, నేను అన్నయ్యతో మాట్లాడతానుగా. తాత్సారం చెయ్యకు బాబు, ఎప్పుడు ఈ ప్రాణం గుట్టుకుమంటుందో తెలియదు. అదేమిటండి, పూర్ణ వివాహమై ఆమె కొడుకులతో కోడళ్లతో కళకళ్లాడుతూ ఉంటే మీరు చూడాలి. భలే మాట చెప్పావు, అంతా ఓ వారంలో జరిగిపోయినట్టే. వృద్ధుడు తన బోసినోటితో మనసారా నవ్వాడు. ఆ వివాహమైతే తృప్తిగా కళ్ళు మూసుకుంటావు నాయనా. మహాలక్ష్మి పోతూ ఈ బంధం వదిలిపోయింది. గున్నమ్మ కంటతడి పెట్టుకుంది. రాముని లక్ష్మణ్ని అడిగానని చెప్పు పిన్ని, బాగా చదువుకోమ్మను అన్నపూర్ణ చెప్పింది. బండి కదిలిపోయింది. సాయంత్రం అయ్యేసరికి ఊరు చేరారు ఆంజనేయ దంపతులు. ఆంజనేయులు గారు తిన్నగా అన్నగారి దగ్గరకు వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పటికీ శారదమ్మ లేదు. పిల్లలతో ఎవరింటికో పేరంటానికి వెళ్ళిందట. ఏమిటిలా చీకటి పడ్డాకొచ్చావు? తప్పుతుందా మరి? అన్నగారికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. రఘురామయ్య అతని రాకలోని అంతరార్థం పసిగట్టిన వాడి వలె గంభీరంగా ఉండిపోయారు. అతనికి తెలుసు, తమ్ముడు తన మొదటి అత్తగారి ఊరు వెళ్ళాడని. ఊరు నుండి వస్తున్నాను. అంతా బావున్నారా? శారీరకంగా అందరూ సుఖంగానే ఉన్నారు. మానసికంగా అంతా రోగులే. అదే, ఎదిగిన పిల్ల అన్నపూర్ణకి కట్నకానుకలు ఇచ్చి వివాహం చేయలేక, ఊర్లో వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక అత్తయ్య మావయ్య నానా అవస్థ పడుతున్నారు. నేను చెప్పొచ్చాను. మేము భేదవారం కాదు, అభిమానం లేనివారం అంతకన్నా కాము. అన్నయ్య తన కూతురు పెళ్లి చేయకపోతే నేను చేస్తాను అని. మాట్లాడవేమన్నయ్య? అంతగా పెళ్లి చేయలేని వారు ఆ రోజు తీసుకునేందుకు వెళ్ళారు? ఆ రోజు జ్వరంలో ఉన్న పిల్లని తీసుకువెళ్లారు. పెళ్లి చేస్తామని ప్రగల్భాలు పలకలేదు. ఆ తర్వాత అమ్మాయిని గురించి మనము అడగలేదు, వారు చెప్పలేదు. సరే, రేపు బండి పంపిస్తాను. అన్నపూర్ణ వచ్చాక వివాహ విషయం ఆలోచిద్దాం అన్నారు. అంతే.
అలాంటి రేపులు 10 గడిచినా ఆయనకి కూతురు జ్ఞాపకం రాలేదు. అన్నపూర్ణ తాతగారు పోయారని వార్త అందినప్పుడు మాత్రం ఆయన ఆ ఊరికి పోక తప్పలేదు. గున్నమ్మ బాధ వర్ణనాతీతం. ఆమె కొడుకులు ఆమెను తమతో తీసుకుపోతామన్నప్పుడు రఘురామయ్య నోరు విప్పాడు. ఆ అమ్మాయిని నేను వెంటబెట్టుకుపోతాను. అతని మాటలకు పూర్ణ మేనమామలు తేలికగా నిట్టూర్చారు. గున్నమ్మ పూర్ణని హృదయానికి హత్తుకుని ఎన్నో చెప్పింది. శారదతో ఘర్షణ పడకు, నాన్నగారు ఎలా చెబితే అలా నడుచుకో, ఎన్నాళ్ళో ఆ ఇంట ఉండవుగా, వివాహం అయ్యే వరకు జాగ్రత్తగా ఉండు, వేళపట్టున అన్నం తిను, మీ తాతయ్య పోయారా, నేనైనా నీ వివాహం చూస్తానో లేదో. అలా అనకమ్మమ్మ, అలా అనకు. అమ్మమ్మ హృదయం మీద పడి రోధించింది. పూర్ణ, మీ నాన్న బండెక్కారు. మామ కేకతో బయటకొచ్చి బండిలో కూర్చుంది. బండి కదిలింది. అవిరళంగా ప్రవహించే అశ్రుధారలు మండే గుండెలను చల్లబచ్చడానిక అన్నట్లు హృదయంపై పడి జారిపోతున్నాయి. కనుమరుగయ్యే వరకు పంచులో నిల్చున్న మాతామహినే చూసింది. వికసించే అన్నపూర్ణ హృదయం ఎన్నో ఆలోచిస్తుంది. తండ్రి అక్కున చేర్చుకుని ఏడవకమ్మా, నేను లేను అని ఒక్క మాటంటే, తన చేతులతో కన్నీరు ఒత్తి ఎందుకమ్మా అని ఒక్క ఊరడింపు వాక్యం పలికితే, అలాంటివేమీ పట్టనట్లు బండివాడితో పైరులను గురించి చర్చిస్తూ కాలం గడుపుతున్నాడు రఘురామయ్య. ఈయన రాతి మనిషా? నేను తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డనుని మర్చిపోయాడా? ఏ పుస్తకంలో చదివిన తండ్రులు కూతుళ్ల కోసం ఎంత తప్పిస్తారు? ప్రేమచంద్ గారి సేవాశ్రమంలో కూతుళ్ల పెళ్లి కోసం తండ్రి లంచం తీసుకుని జైలుకు వెళ్తాడే? తన జీవితం ఎందుకిలా అయింది? ఒక్కసారి నాన్న హృదయంపై తలవాల్చి గుండెలో బరువు తీర్చుకోవాలి నుంది. ఎలా? అతను పరాయి వ్యక్తిలా ఉండిపోతే? బండి ఆగింది. బండివాడు తండ్రి దిగి కాస్త అటు ఇటు తిరిగొచ్చారు. అమ్మాయి గారు, మంచి తీర్థం కావాలేమో అడగమన్నారు. ఆమె హృదయంపై సమ్మెటపోట్లు పడ్డంత బాధపడుతుంది. అక్కర్లేదు అంది అభిమానంగా. దగ్గరకు రాలేదు తండ్రి. ఇంకేం కావాలి అని అడగలేదు. దగ్గరలో ఉన్న టీ కొట్టు నుండి టీ నీళ్లు తెచ్చారు. వాళ్ళు తాగారు. బలవంతంగా కన్నీరు అదిమిపట్టి మరో దిక్కు చూడసాగింది. ఆమెకు సహకరిస్తున్నామన్నట్లుగా ప్రకృతి కూడా మబ్బు పట్టి గంభీరంగా మారిపోయింది. అమ్మ పూర్ణు, ఏమాలోచిస్తున్నావే? జడలో పూలు పెడతాన్రా అంటూ హృదయానికి హత్తుకునేది అమ్మమ్మ, తనలో ఏమాత్రం విచారం కనిపెట్టినా. అలా అన్నం కెలికితే పనిచేయటానికి శక్తిలా వస్తుంది పిచ్చి తల్లి. కడిపోయి కడుపులో పడితే ఊడి కక్కుకొస్తుంది అని అంటారే పెద్దలు. ఈ 2 ముద్దలు తిను. బలవంత పెట్టి అన్నం పెట్టేవారుండరు. పసిహృదయంపైనే శారదమ్మ చెరగని ముద్ర వేసింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.